వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు సాఫ్ట్ అండ్ స్మూత్ పన్నీర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పన్నీర్ మంచి ప్రోటీన్ ఐటమ్ అండి. ఈ పన్నీర్తో మనం ఎన్నో రకాల స్వీట్స్, కర్రీస్, స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంటాం కదా. మార్కెట్లో కొనే కంటే ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకి తక్కువ కాస్ట్లో అయిపోతుంది. అండ్ ఇది చేయటం కూడా చాలా సింపుల్, ఎక్కువ టైం అస్సలు పట్టదు. మరి స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోయండి, దీనివల్ల పాలు అడుగంటకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. పన్నీర్ ఎప్పుడైనా సరే ఫుల్ క్రీమ్ మిల్క్తోనే టేస్ట్ బాగుంటుంది అండ్ సాఫ్ట్గా కూడా వస్తుంది. టోన్డ్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు, బట్ క్రీమ్ మిల్క్తో చేసిన పన్నీర్కి టోన్డ్ మిల్క్తో చేసిన పన్నీర్కి టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ పాలు అడుగు పట్టకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్మర్కి మార్చుకొని మరొక 5 నిమిషాలు ఇలా కలుపుతూ బాగా మరగనివ్వండి. ఈలోపు పాలు విరగడానికి ఒక చిన్న బౌల్లో ఒక పావు కప్పు అంటే 4 టేబుల్ స్పూన్స్ వెనిగర్, పావు కప్పు కంటే కొంచెం తక్కువ నీళ్లు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. పాలు విరగడానికి మీరు నిమ్మరసం కానీ, వెనిగర్ కానీ, పెరుగు, సిట్రిక్ యాసిడ్, తెలుగులో నిమ్మ ఉప్పు అంటారు, ఇలాంటివి ఏవైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వెనిగర్ యూస్ చేశాను. ఇలా ఒక 5 నిమిషాలు పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తరువాత వెనిగర్ కలిపిన నీళ్ళని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండండి. ఒక 2-3 నిమిషాలకి పాలు ఇలా విరిగి వాటర్ సపరేట్ అవుతుంది. వాటర్ ఇలా గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా, అంతవరకు వెయిట్ చేయాలి. ఇలా విరగలేదంటే మరొక 2 టీ స్పూన్ల వెనిగర్ ని వేసి బాగా కలపండి. ఇప్పుడు ఒక బౌల్ పైన స్ట్రైనర్ పెట్టుకొని ఒక కాటన్ క్లాత్ పరిచి ఈ పన్నీర్ని వడకట్టేసేయండి. దీనిలో పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా కలిపి ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఇలా పిండేసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీనిలో స్ట్రైనర్ని ఇలా రివర్స్ లో పెట్టి దీనిపైన స్క్వీజ్ చేసిన పన్నీర్ ప్లేస్ చేస్తున్నాను. దీనివల్ల పన్నీర్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా స్ట్రైనర్కి ఉండే హోల్స్ ద్వారా ప్లేట్లోకి పడిపోతుంది. ఇక్కడ నేను స్ట్రైనర్ని తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి కొంచెం ఫ్లాట్గా ఉండి హోల్స్ ఉన్న ఐటమ్ ఏవైనా వాడుకోవచ్చు. అంటే స్ప్రౌట్స్ స్ట్రైనర్స్ కానీ లేదంటే బూందీ గరిటెలు కూడా వాడుకోవచ్చు. అయితే మార్కెట్లో పన్నీర్ మోల్డ్స్ అని కూడా దొరుకుతున్నాయి. వాటితో అయితే మీకు షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. కావాలంటే అవి కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు దీనిపైన ఫ్లాట్గా ఉండే హెవీ వెయిట్ ఏదైనా పెట్టి 1 గంట సేపు అలా వదిలేసేయండి. నేను ఇక్కడ ఫ్లాట్ బౌల్లో బరువు కోసం రైస్ వేసి పెడుతున్నాను. గంట తర్వాత పన్నీర్ చూసారా ఎంత చక్కగా సాఫ్ట్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసి స్టోర్ చేసుకుందాం. అయితే ఇందులో కెమికల్స్ ఏమి వేయం కాబట్టి బయట కొన్న ప్రొడక్ట్స్ లా ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. మాక్సిమం 1 వీక్ లోపే యూస్ చేసేసుకోవాలి. ఇలా పీసెస్ కింద కట్ చేసిన తర్వాత వీటిని ఒక జిప్లాక్ కవర్లో కానీ ఎయిర్ టైట్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుని ఇష్టమైన పన్నీర్ రెసిపీస్ చేసుకుని ఎంజాయ్ చేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఉందో. మరి ఈ పన్నీర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.